హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ హోమ్. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అలాగే ఆ పిండి దీపాలు అనేది పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను వీడియోలో. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది నా వీడియో అనేది. అలాగే పిండి అనేది మనము పొడిది తీసుకున్నా పర్లేదండి, లేదంటే బియ్యము మీరు నానబెట్టుకొని నైట్ టైము ఉదయం మిక్సీ పట్టుకొని ఆ పిండితో కేవలం ఆవు పాలను మాత్రమే మీరు వాడాలండి. వేరే ఇంకా ఏ పాలను వాడకూడదు. అలాగే మీ ఇంట్లో ఆవు నెయ్యి ఒకవేళ ఉన్నట్టయితే వేసుకోండి, లేకపోయినా ప్రాబ్లం ఏం లేదండి. అలాగే కొంచెం మీరు బెల్లము తురిమి వేసుకోండి. లేదు అంటే బెల్లం అలా కనిపిస్తుంది ప్రమిదలు చేసినప్పుడు అనుకుంటే కనుక పాలు ఏవైతే ఉన్నాయో ఆవు పాలల్లో బెల్లం అనేది కరిగిన తర్వాత ఆ పాలను కొంచెం కొంచెంగా పిండిలో పోసుకుంటూ నిదానంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఒకవేళ టైం ఉంటే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి, లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు, వెంటనే చేసుకోవచ్చు. ఆ పిండి అనేది మీరు కొంచెం సాఫ్ట్గా కలుపుకొని, మనం చపాతీ పిండి ఎలాగైతే కొంచెం సాఫ్ట్గా కలుపుతామో అలాగే కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి ప్రమిదలు అనేవి క్రాక్స్ లేకుండా. మీరు నీళ్ళని అస్సలు వాడొద్దు. నీళ్ళని వాడితే కనుక అవి కొంచెం క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నీళ్ళని వేయకుండా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి. సాఫ్ట్గా అనేది కలుపుకోవాలండి బాగా. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత అది మీకైతే ఎన్ని కావాలనుకుంటే అన్ని, కొంతమంది 9 చేస్తారు, లేదంటే 7. వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా ఇష్టం 7 కాబట్టి 7 ప్రమిదలు చేసుకుంటారు, లేదంటే 5, లేదంటే 3, 2, 4, 1 అలా చేసుకుంటారు. ఒక్క దీపం చేసినప్పుడు మాత్రము 7 ఒత్తులు అన్నీ కలిపి, అంటే 7 దారాలతో చేసిన 7 ఒత్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి ఒక ఒత్తి కింద వేసుకొని దీపారాజన చేసుకోండి. చాలా చాలా మంచి జరుగుతుంది. ఈ పిండి దీపాలు అనేది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది. అలాగే మనం ఏదైనా కోరిక కోరుకొని ఇలా పిండి దీపాలు వెలిగించినా సరే చాలా చాలా మంచి జరుగుతుంది మనకు. ఈ పిండి దీపాలు అనేది పూజ అయిపోయిన తర్వాత మనము ఒక చెట్టుకి నీళ్ళు పోసేటప్పుడు ఆ నీళ్ళలో కలిపి ఇవి పిండి అనేది మనం పోసేసుకుంటే చాలా మంచిది చెట్లో. లేదు అలా కాకుండా అంటే కాలువల్లో కానివ్వండి, నదిలో కానివ్వండి, ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో ఇవి వదలాలండి. అలా చేస్తే చాలా మంచిది. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అలాగే గంధంతో ఇలా మనము బొట్లు అనేవి, అంటే వెంకటేశ్వర స్వామి నామాలు అనేది పెట్టుకొని అలంకరించుకొని చేసుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది. ఈ పిండి ప్రమిదలు అనేవి చాలామంది మూతతో ప్రెస్ చేసి కూడా చేసుకుంటూ ఉంటారు. అలా కాకపోయినా ఇలా నేను చేత్తోనే చేశాను కదా, నీట్గానే వస్తాయి. మనం పిండి మంచిగా కలుపుకొని చేత్తోనే చేసుకోవచ్చండి, ఈజీగా వస్తాయి. మనం ఇలా ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి శనివారం రోజున ఒకసారి ఇలా పిండితో దీపాలు పెట్టి చూడండి. మీకే చాలా తేడా తెలుస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకు. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు లక్కీస్ హోమ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.